కళ్ళు జిగేల్మనిపించే సిక్సర్లు, అద్భుతం అనిపించే బౌండరీలు, ముక్కలయ్యే రికార్డులు. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ టోర్నమెంట్, ఇట్స్ అన్ ఎమోషన్. ప్రపంచంలో టోర్నమెంట్లు ఓ ఎత్తు అయితే ఇది ఒక్కటి ఇంకో ఎత్తు. దట్ ఈస్ ఐపీఎల్. ఈ టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తుంటారు. అన్ని దేశాల ప్లేయర్లు కలిపి ఆడే ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్ ఇచ్చే కిక్ అంతా ఇంత కాదు. అలాంటి మజా ఇచ్చే టోర్నీకి అంతా రెడీ అయిపోయింది. మరి ఈసారి టోర్నీ స్పెషాలిటీ ఏంటి? మిగతా సీజన్లు అన్నీ ఒక ఎత్తు, ఈ సీజన్ ఒక ఎత్తు ఎందుకు? దేశమంతా వినిపించే సౌండ్ ఒక్కటే, ఐపీఎల్. ఎంటర్టైన్మెంట్ కా బాప్, మజాకు కేరా. అసలైన క్రికెట్ పండుగకు అంతా రెడీ. ఈసారి ఐపీఎల్ మజా అంతకు మించి. క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ఇక తగ్గేదేలే. బంతికి చుక్కలు, స్కోర్ బోర్డుకు గింగిరాలు. మిగతా సీజన్లు ఒకెత్తు, ఐపీఎల్ 19 మరో ఎత్తు. ఈసారి ఐపీఎల్ ఎందుకంత ప్రత్యేకం? ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది దేనికోసం? క్రికెట్ తో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఎదురు చూసే టోర్నీ ఐపీఎల్. 10 జట్లు, అంతులేనంత క్రికెట్. ఐపీఎల్ అంటేనే ఓ ఎమోషన్. అన్ని మన జట్లే, మనవే అయినా మన జట్టే గెలవాలని కోరుకునేలా చేసే క్రికెటింగ్ మజా. ధోని హెలికాప్టర్ షాట్, రోహిత్ హిట్టింగ్, విరాట్ క్లాస్ బ్యాటింగ్, ఇలా తమ అభిమాన క్రికెటర్లకు సపోర్ట్ చేస్తూ ఐపీఎల్ ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్. అలాంటి మెగా టోర్నీ ఇంకొన్ని గంటల్లో స్టార్ట్ కాబోతోంది. ఇంకా నెల రోజులు, 2 వారాలే, ఇక వారమే. ఐపీఎల్ గురించి ఇలానే ఎదురు చూశారు ఫ్యాన్స్. వచ్చే ప్రతి అప్డేట్ చూసుకుంటూ ఈసారి సీజన్ ఫైట్ ఎలా ఉండనుందో ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. డిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్ లో తలపడతాయి. ఈ సీజన్ కి సంబంధించి 2 షెడ్యూల్స్ రిలీజ్ చేసింది బీసీసీఐ. మొదటి దశలో 20 మ్యాచ్ల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇందులో 4 డబుల్ హెడర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లు మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 13 నుంచి మే 24వ తేదీ వరకు సెకండ్ షెడ్యూల్ జరుగుతుంది. ఇందులో భాగంగా మొత్తం 50 లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. ఓవరాల్ గా 2 షెడ్యూల్స్ కి కలిపి లీగ్ స్టేజ్ లో మొత్తం 70 మ్యాచ్లు జరగనున్నాయి. రెండో దశ మ్యాచ్లకు బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ధర్మశాల, రాయ్పూర్, న్యూ చండీగఢ్ వేదికలుగా నిర్ణయించారు. ప్లే ఆఫ్స్, ఫైనల్స్ షెడ్యూల్ త్వరలోనే రిలీజ్ చేస్తామని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఈసారి ఐపీఎల్ చాలా స్పెషల్. తొలి సీజన్ లో ప్లే ఆఫ్స్ తో కలిపి 59 మ్యాచ్లు జరిగాయి. 2012 నాటికి జట్ల సంఖ్య పెరగడంతో 76 మ్యాచ్ల టోర్నమెంట్ గా మారింది. 2014 నుంచి 2021 మధ్య ప్రతి సీజన్ లో 60 మ్యాచ్లు ఆడగా 2022 నుంచి 2025 వరకు 3 సీజన్లలో 74 మ్యాచ్లకు పెంచారు. రాబోయే ఐపీఎల్ సీజన్ లో జట్లు తమ హోమ్ మ్యాచ్లను డివైడ్ చేసుకుంటాయి. ఒకటి సొంత మైదానంలో, మరొకటి ఇంకో స్టేడియంలో ఆడతాయి. లీగ్ పరిధిని విస్తరించడం, మరిన్ని నగరాలకు క్రికెట్ను తీసుకువెళ్లడం, అభిమానులను పెంచడం టార్గెట్. ఐపీఎల్ 2026 కు ముందు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు, ట్రేడ్ డీల్స్ జరిగాయి. దుబాయ్లో జరిగిన మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ సహా 8 జట్లు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకున్నాయి. ఈ 8 ఫ్రాంచైజీలు కలిసి ట్రేడ్లు, కొనుగోళ్ల కోసం 54.9 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రీ సీజన్ కార్యకలాపాల్లో ఒకటి. వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 మంది ఆటగాళ్ల కోసం 237.55 కోట్లకు గాను 215.45 కోట్లు ఖర్చు చేశాయి. కెమెరూన్ గ్రీన్ ను కేకేఆర్ ఏకంగా 25.2 కోట్లకు కొనుగోలు చేయడంతో అతను అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఈ పరిణామాలన్నీ రాబోయే సీజన్ పై అంచనాలను భారీగా పెంచాయి. ఐపీఎల్ అంటే ఓ బ్రాండ్. కేవలం సంపాదన, ఆట పరంగానే కాకుండా అభిమానులకు మరిచిపోలేని అనుభవాలను పంచిన లీగ్. కేవలం సంబరాలు మాత్రమే కాదు,
ఉత్కంఠభరిత మ్యాచ్లతో పాటు వివాదాలను చూశాం. అందుకే ఈ క్రేజ్ ఎప్పుడూ తగ్గదు. ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ కనిపిస్తోంది. ఈసారి ఐపీఎల్ లో ఎమోషనల్ కనెక్షన్ కనిపించనుంది. మొదటి నుంచి చెన్నైకి ఆడిన రవీంద్ర జడేజా ఈసారి రాజస్థాన్ కు వెళ్లగా, రాయల్స్ తరపున ఆడిన సంజు శాంసన్ ఈసారి ఎల్లో జెర్సీ వేసుకోబోతున్నాడు. ఇక ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఫ్రాంచైజీ T20 లీగ్ గా ఐపీఎల్ నిలుస్తోంది. ప్రతి సీజన్లో దాని ఆదాయం, మార్కెట్ విలువ విపరీతంగా పెరుగుతోంది. డిసెంబర్ 2025 రిపోర్ట్స్ ప్రకారం భారత్-పాక్ ఉద్రిక్తతల కారణంగా వారం రోజుల పాటు సీజన్ నిలిచిపోయింది. దీంతో ఐపీఎల్ బ్రాండ్ విలువ 20% తగ్గి $9.6 బిలియన్ పడిపోయింది. అయినా సరే ఐపీఎల్ కమర్షియల్ అట్రాక్షన్ ఏమాత్రం తగ్గలేదు. మీడియా హక్కులు, స్పాన్సర్షిప్లు, ప్రసార ఒప్పందాల ద్వారా దాని మొత్తం వ్యాపార విలువ $18.5 బిలియన్ చేరింది. అంటే మన కరెన్సీలో 1,55,000 కోట్లకు పైనే. ఈ సీజన్లో ఎక్కువ మ్యాచ్లు జరగబోతున్నాయి. దీంతో బంతి, బ్యాట్తో మైదానంలోనే కాదు, కమర్షియల్ గా బయట రికార్డులు కూడా బ్రేక్ కావడం ఖాయం. ఐపీఎల్ ఇది ఒక నార్మల్ టోర్నమెంట్ కాదు, బ్రాండ్ అంతే. దేశం తరపున ఆడాలి, దేశం కోసం ఆడాలని కష్టపడే కుర్ర ఆటగాళ్లకు ఇదో మంచి సదావకాశం. క్రికెట్ బోర్డుకు ఇదో ప్రయోగశాల. ఐపీఎల్ను బీసీసీఐ ఎలా వాడుకుంటోంది? ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎందుకింత స్పెషల్? ఐపీఎల్ అంటే అన్లిమిటెడ్ క్రికెటింగ్ ఎంటర్టైన్మెంట్. కోట్ల టర్నోవర్ మాత్రమే కాదు, దేశం తరపున ఆడాలని కష్టపడుతున్న ఎందరికో దారి చూపిస్తున్న దిక్సూచి. వాళ్ల టాలెంట్ ప్రదర్శించేందుకు సరైన వేదిక. టీమిండియాలో చోటు దక్కాలంటే రంజీ, దులీప్ ట్రోఫీ లాంటి దేశవాళీ టోర్నీల్లో రాణించాల్సి ఉండేది ఒకప్పుడు. ఎప్పుడైతే ఐపీఎల్ వచ్చిందో సీన్ మారిపోయింది. తమ టాలెంట్ చూపించుకునేందుకు యువ క్రికెటర్లకు మంచి అవకాశంగా మారుతోంది. ఐపీఎల్లో సత్తా చాటిన ఆటగాళ్లలో చాలా మంది టీమిండియాకు ఆడుతున్నారు. ఇక్కడి అనుభవంతో ఇంటర్నేషనల్ బౌలర్లను ఈజీగా ఫేస్ చేస్తున్నారు. సిరాజ్ నుంచి రింకు సింగ్, యశస్వి జైస్వాల్, నితీష్ రెడ్డి, పంత్ వరకు ఐపీఎల్లో సత్తా చాటి టీమిండియాకు సెలెక్ట్ అయిన వాళ్లే. ఈ టోర్నీలో తమ టాలెంట్ చూపించి జట్టులోకి ఎంట్రీ ఈజీ చేసుకుంటున్నారు. ఈ ఐపీఎల్ సీజన్లో చాలా మంది కొత్త కుర్రాళ్లు మెరవబోతున్నారు. అవకాశం వస్తే తమదైన రోజు తామేంటో, తమ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఐపీఎల్ అనేది యువ ఆటగాళ్లకు వేదిక మాత్రమే కాదు, బీసీసీఐకి ఒక ప్రయోగశాలలా మారింది. ఒకప్పుడు 100 మంది ఆటగాళ్ల టాలెంట్ తెలుసుకోవాలంటే క్రికెట్ బోర్డుకు టైం, అవకాశం ఉండేది కాదు. అదే 100 మంది ఆటగాళ్ల టాలెంట్ ను ఐపీఎల్ పరిచయం చేస్తోంది. ది బెస్ట్ ను సెలెక్ట్ చేసుకునేందుకు బీసీసీఐకి ఈజీ అవుతోంది. దీంతో టీమిండియాకు కొత్త టాలెంట్ పరిచయం అవుతోంది. కెరియర్ పరంగా ఆటగాళ్లకు, జట్టు కూర్పు విషయంలో బీసీసీఐకి కొత్తదనాన్ని, అద్భుతాలను పరిచయం చేస్తోంది ఐపీఎల్. ఇక టోర్నమెంటులో ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ పరిచయం చేస్తూ ఆటను భిన్నమైన దృక్కోణంలో చూసేలా అలవాటు చేస్తోంది బీసీసీఐ. ఇక ఐపీఎల్లో ఇంటర్నేషనల్ ప్లేయర్లు పార్టిసిపేట్ చేస్తారు. దీంతో దీన్నో క్రికెట్ కల్చరల్ మీట్ గా చూస్తూ ఉంటారు ఫ్యాన్స్. భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఐపీఎల్ బలంగా నిలుస్తోంది. ఐపీఎల్ కోసం నిర్వహించే వేలంలో ప్రభుత్వానికి భారీ మొత్తంలో డబ్బు వస్తుంది. ఓవరాల్ గా భారత ఖజానాకు ఆదాయం వస్తుంది. ఐపీఎల్ ఎదగడమే కాదు, క్రికెట్ ను ఎదిగేలా చేస్తోంది, ఆర్థిక వ్యవస్థకు బలంగా నిలుస్తోంది. అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సో స్పెషల్ బాస్.